తెలంగాణ భవన్ ఈరోజు బంజారాహిల్స్లో ఉన్నాము. జక్కుల లక్ష్మణ్ గారు ఉన్నారు. లీగల్ సెల్కి సంబంధించినటువంటి నాయకులు, బీఆర్ఎస్ నాయకులుగా ఎంతో కాలం నుంచి వారు కృషి చేస్తున్నటువంటి జక్కుల లక్ష్మణ్ గారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అసలు ఈ మధ్య కాలంలో 2 రోజుల క్రితం నుంచి కొండా సురేఖ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను అయితేనేది, సినీ రంగంపై చేస్తున్నటువంటి విమర్శలు అయితేనేమి, కేసీఆర్ గారిపై చేసినటువంటి అనరాని మాటలు అన్నదానిపై వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు అనాల్సి వచ్చింది, దానికన్నా కారణాలు ఏంటి అనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే. చెప్పండి, ఇప్పుడు కొండా సురేఖ గారు నిన్న జరిగినటువంటి గజ్వేల్ మీటింగ్లో అనరాని మాటలు కేసీఆర్ గారిపై, కేటీఆర్ గారిపై అన్నారు. దానిపై మీ ఇక్కడ మనకు రాజ్యాంగము ప్రాథమిక హక్కులు ఇచ్చింది. మనకి హక్కులు అనేటివి ఎందుకు ఇచ్చిందంటే, ఒకరి స్వేచ్ఛకు ఒకరు భంగం కలిగించొద్దు, ఒకరి జీవించే హక్కుకు ఒకరు భంగం కలిగించొద్దు. నిజంగా భంగం కలిగిస్తే, నిజంగా ఆటంకం కలిగిస్తే దాటి నుంచి ఫండమెంటల్ రైట్స్ అవే రక్షించడానికి కూడా ఒక హక్కు ఉన్నది. ఇక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళ హక్కులకు ఏమైనా భంగం కలిగించారా? రాజ్యాంగం ప్రకారం మీరు ఎన్నుకోబడ్డ ఒక హోదాలో ఉండి, ఒక మంత్రి హోదాలో ఉండి వాళ్ళే నన్ను రెచ్చగొట్టారు అనడానికి అసలు వాళ్ళు ఏం రెచ్చగొట్టారు? కేటీఆర్ మిమ్మల్ని ఏమన్నా తిట్టారా? ఏమన్నా డిఫేమేటరీ వర్డ్స్ వాడారా? మీకేమన్నా మీ రెప్యుటేషన్ డ్యామేజ్కి సంబంధించి ఏమన్నా వర్డ్స్ ఏం వాడలేదు. అంటే కొండా సురేఖ గారు ఏమంటారంటే, బీఆర్ఎస్ రాష్ట్ర సమితికి సంబంధించిన అఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చినటువంటి మెసేజ్లు అయితేనేమి, దానికి ట్రోల్ చేసినటువంటి వ్యక్తులంతా మీకు సంబంధించిన వారే. అంతేకాకుండా భారతీయ మన తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కాబట్టి వారు చర్య తీసుకునేలా మాట్లాడాలి కదా అనేది వారి ఉద్దేశం అని అంటున్నారు మేము అడిగితే. నిజంగా ఇక్కడ కొండ సురేఖ గారు అలాంటప్పుడు మీ వారే అన్నప్పుడు కంప్లైంట్ చేయాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసినప్పుడు కన్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావచ్చు, నిజంగా బీఆర్ఎస్ వాళ్ళే పోస్ట్ చేశారా, బయట వాళ్ళు పోస్ట్ చేశారా వాళ్ళు తెలుస్తారు. మీరు ఒక మంత్రి మాత్రమే, పోలీస్ అధికారి కాదు కదా, మీరు ఒక జడ్జి కాదు కదా. మీ మంత్రి హోదాలో మీరు ఏం పనులు చేస్తున్నారో మిమ్మల్ని అది మీరు చట్ట ప్రకారం చేయాల్సిన పనులు. బీఆర్ఎస్ సోషల్ హ్యాండిల్ నుంచి ఏమైనా పోస్ట్ చేస్తుంటే మీరు కంప్లైంట్ చేయండి, దాని మీద యాక్షన్ తీసుకోమనండి. అప్పుడు మీరు ఏమైనా ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ చూపించండి, షో ద ఎవిడెన్స్. ఎప్పుడైనా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం అనేది డిఫేమేటరీ కింద వస్తుంది. ఇక్కడ కేటీఆర్ గారిని డిఫేమ్ చేస్తున్నారు మీరు. మిమ్మల్ని కేటీఆర్ డిఫేమ్ చేసినట్టు సోషల్ మీడియాలో కదా ఎక్కడ కూడా మనం చూడలేదు. మనం ఆ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా లేదు అది. అంటే ఇక్కడ ఏంది, అందుకే మేము లీగల్ సెల్గా ఆ డిఫేమ్ చేసినటువంటి వర్డ్స్ బేస్ చేసుకొని మేము లీగల్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నాం. ఇప్పుడు కొండా సురేఖ గారు సినీ పరిశ్రమకు చెందినటువంటి అగ్ర హీరోల కోడలు సమంత, నాగచైతన్య వారి మీద కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో దుమ్ముదుమారని చెప్పింది. ఒక మహిళ ఈ మహిళపై, మరో సాటి మహిళపై చేసే వ్యాఖ్య ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అదే ఇప్పుడు తన దగ్గర ఎవరో చెప్పింది విని నేను అంటున్నా అనడము, మంత్రి హోదాలో ఉండి సమస్త తెలంగాణ ప్రజలు హర్షించారండి. అంటే ఇక్కడ ఒక సినీ పరిశ్రమ వాళ్ళు ఇచ్చే ఆనందం మనకు కావాలి, వాళ్ళు ఇచ్చే సంతోషం మనకు కావాలి తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి మనకు అవసరం లేదు. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్, సురేఖ గారి పర్సనల్ లైఫ్కి వెళ్ళకముందే కేటీఆర్ గారిని ఇంత దుర్భాషలు ఆడుతున్నది. ఇప్పుడు సమంత గారి పర్సనల్ లైఫ్ మీకు అవసరం లేదు కదా, ఎవరో పర్సనల్ లైఫ్ మీకు అవసరం లేదు. మీ పర్సనల్ లైఫ్ వాళ్ళు డిస్టర్బ్ చేసినప్పుడు మీరు లీగల్ యాక్షన్ తీసుకోండి. నిజంగా పబ్లిక్ డొమైన్లో మీరు వాళ్ళని క్వశ్చన్ చేయండి, మీరు ప్రశ్నించండి, ప్రెస్ మీట్ పెట్టండి, ఏమన్నానండి, లీగల్ యాక్షన్ తీసుకోండి. ఇక్కడ వాళ్ళు మేము అందుకే వాళ్ళు సమస్య ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ టాలీవుడ్ అనే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా చాలామంది స్పందిస్తున్నారు. వి కండెమ్ ద వర్డ్స్ ఆఫ్ ద కొండ సురేఖ మేడం అని. అది తప్పు కదా. అంటే అక్కడి దగ్గర మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఒక మంత్రి హోదాలో ఉండే తెలంగాణలో ఇప్పుడు మీరు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ మినిస్ట్రీ, తెలంగాణ ఆత్మ గౌరవం, ఇప్పుడు ఆ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఒక మంత్రిగా మీ మీద ఉంది. మీ పర్సనల్ లైఫ్ ఉన్నప్పుడు మీరు లీగల్ యాక్షన్ తీసుకోండి తప్ప ఇక్కడ పర్సనల్ విషయాలలో అంటే తెలంగాణ ఒక కామన్ పౌరుడిగా చెప్తున్న అడ్వకేట్ కాదు, ఇలాంటి విషయాలు మాట్లాడకపోవడం ప్రజలకు మంచిది, మీకు మంచిది. అదేవిధంగా డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. ఇప్పుడు హైడ్రా ఉంది, ఎందుకు తెచ్చారు దాని మీద పునః పరిశీలన చేయండి. దాని మీద మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి, ఇట్లా సామాన్యులు నష్టపోతున్నారని చెప్పండి, దాని మీద పని చేయండి, దాని మీద ప్రెస్ మీట్లు పెట్టండి, దాని మీద క్వశ్చన్ చేయండి. అసలు కేటీఆర్ గారిని ఎందుకు అంటున్నారు మీరు? అంటే అది తప్పుదో పట్టడానికి హైడ్రాని కప్పిపుచ్చడం కోసం జస్ట్ ఇది డ్రామా ఆడుతురేమో అనిపిస్తుంది. హైడ్రా అనుకున్నట్లయితే మనం చూసినట్లయితే గతంలో అక్రమ కట్టడాలకి గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని చెప్పేసి కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు ఇస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అనుమతులు గత ప్రభుత్వం ఇచ్చింది, అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది అనేది లీగల్ ఆస్పెక్ట్. అది మీరు లీగల్గా ముందుకెళ్ళండి. అది హైకోర్టు మొన్న చెప్పింది అదే. ఏదో అంటే ఇల్లీగల్ పొజిషన్లు ఉన్నా కానీ నోటీస్ ఇవ్వాలంటది. అది కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్. అది జీవించే హక్కుకు మీరు భంగం కలిగించినప్పుడు మీరు కూడా ద వైలేట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రాపర్ నోటీస్ ఇవ్వకుండా హైడ్రాకు చట్టబద్ధత లేని హైడ్రాను ఒక 99 జీవో తీసుకొచ్చి, ఆ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్స్ చాలా ఉన్నవి, ఇంతకుముందు గవర్నమెంట్ చేసిన జీవోలు ఉన్నవి, ఏవి రద్దు చేయకుండా రెవెన్యూ చట్టం మీరే తీసుకొచ్చిండ్రు. మున్సిపల్ యాక్టులు ఉన్నాయి అంతకుముందు. అంటే యాక్టులు ఈ హైడ్రా 99 జీవో కంటే ఏమన్నా తక్కువనా? చట్టబద్ధత ఉన్న యాక్టులు చాలా ఉన్నవి.
చట్టబద్ధత లేని జీవో తీసుకొచ్చి ప్రజలను ఇబ్బందులు పెట్టాలనుకుంటే హైకోర్టు ఉన్నది. ఇప్పుడు మాలాంటి అడ్వకేట్లు ఉన్నాం, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉన్నాము. అందుకే మేము బాధితుల పక్షాన ఈరోజు హైకోర్టులో రిట్ పిటిషన్ మూవ్ చేసి కోర్టులో మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు చూసినట్లయితే హైడ్రా వల్ల చాలా చిన్న చితక జీవితాలు గడుపుతున్నటువంటి పేదలు, ఎంతోమంది వ్యాపారస్తులు వాళ్ళ దుకాణాలన్నీ కూల్చివేసినటువంటి సందర్భాలు చూసాం. ఆ సందర్భంలో మీ నాయకులు ఏమైనా అండగా నిలబడి వాళ్ళకి చేదోడు ఆదోడుగా నిలబడి అండగా ఉండే ప్రయత్నం ఏమైనా చేశారా? నిజంగా మా కేటీఆర్ గారు గొప్ప హృదయంతో, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు లీగల్ టీంకి మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. బాధితులు ఎంతమంది వచ్చినా ఈరోజు నాకు తెలిసి ఎవరు ఏ పార్టీలు చేస్తున్నాయో మాకు తెలియదండి. నేను భవన్లో మేము ఆ కోర్టు వరకు మాకు ఆఫీస్ ఉంది, ఇక్కడ చూసుకుంటున్నాము. 100 మంది వస్తున్నారు, రోజు 100 మంది. వాళ్ళకు లీగల్గా మేము సపోర్ట్ చేస్తున్నాము, కోర్టులో ఫైల్ చేస్తున్నాము. నిన్న మూవ్ చేసినాము, ఈరోజు మూవ్ చేస్తున్నాము. వాళ్ళ పక్షాన మేము ఫైట్ చేస్తున్నాము. వాళ్ళకు జస్టిఫై అయ్యేదాకా మేము ఫైట్ చేస్తాము. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి అన్నం పెడుతున్నాము, వాళ్ళ బాగోగులు తెలుసుకుంటున్నాము, ఆర్థిక పరిస్థితి తెలుసుకుంటున్నాము, వాళ్ళ దగ్గర అన్ని బ్రీఫ్ తీసుకుంటున్నాము, వకాలతలో సంతకాలు తీసుకొని కోర్టులో ఫైట్ చేస్తున్నాము. ఎవరైనా సమస్య కోసం వచ్చిన వాళ్ళ కడుపు నింపే గొప్ప హృదయం కేటీఆర్ దాన్ని మనస్ఫూర్తి ఒక అడ్వకేట్ కాదండి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు తిన్నారా లేదా అడగడం ఒక సహృదయం అంటారు. అంత మంచి మనుషులు. వాళ్ళకు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని భవన్కు పిలిపించి లీగల్గా మీకు మేము ఉన్నాం, మొన్న వచ్చి కూడా భవన్లో చెప్పింది కేటీఆర్ గారు, అమ్మ మీరు భయపడకండి, మా లీగల్ టీం మీకుంది, మేము మీకున్నాము, మీకు ఎక్కడి వరకు అంటే అక్కడి వరకు మేము వస్తాం, కొట్లాడతాం, లీగల్గా మీకు సుప్రీంకోర్టు వరకు కూడా మేము ఫైట్ చేస్తామని భరోసా ఇచ్చి ముందుకు నడిపిస్తున్నాడు కేటీఆర్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు చూసినట్లయితే మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో, కంటోన్మెంట్ ఏరియాలో జరిగినటువంటి ఆ సభలో మేము పేదల పట్ల నాకు చాలా ప్రేమ ఉంది, వాళ్ళ పేదలను చూస్తే చాలా బాధేస్తుందని చెప్పేసి అన్నారు. బాధేస్తున్నటువంటి వ్యక్తి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను నిజంగా ఇప్పుడు మీడియాలో మొన్న అది వెలుగు రఘు అనుకుంటా ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి, బిగ్ షార్ట్స్ కట్టడాలు ఉన్నవి, పేదల కట్టడాలు అక్కడ ఉన్నవి, పేదలే కూల్స్తున్నారు, పెద్దవాళ్ళే కూర్చట్లేదు, ఎందుకని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. నిజంగా క్వశ్చన్ చేసినప్పుడు మరి అది ఎటుపోతుంది? పేదవాళ్ళ ఇల్లే కనబడుతున్నాయా? పెట్టుబడిదారుల ఇల్లు కనబడట్లేదా మీకు? అంటే వాళ్ళు చట్ట ప్రకారం కట్టుకున్నారు, వీళ్ళు చట్ట ప్రకారం కట్టలేదా? మేము వస్తున్నాం, మా భవన్కి వస్తున్నారు కదా చాలామంది బాధితులు, చాలా మటుకు లీగల్ అంటే సేల్ డీడ్స్ ఉన్నవి, కొన్ని మున్సిపల్ ట్యాక్స్ ఉన్నది, వాటర్ బిల్ ఉన్నది, కరెంట్ బిల్ ఉన్నది. నిజంగా అలాంటప్పుడు మీరు ఆ బిల్లులు ఎందుకు ఇచ్చారు? ఈ గవర్నమెంట్ ఇచ్చిందా, లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిందా అనేది కోర్టు నిర్ణయిస్తుంది, హైకోర్టు నిర్ణయిస్తుంది, సివిల్ కోర్టు నిర్ణయిస్తుంది. నిజంగా హైడ్రా మీరు ఒక నోటీస్ ఇవ్వండి, ఎందుకు ఇల్లు కట్టుకున్నారు, ఏం పర్మిషన్స్ ఉన్నాయి, ఆ రిప్లై బేస్ చేసుకొని మీరు నిజంగా కూల్చినట్టయితే రేపు హైకోర్టు కూడా సార్ వాళ్ళకి పర్మిషన్ లేదు మేము కూల్చుతున్నామంటే హైకోర్టు కూడా దాంట్లో ఏం చేయదు. యూ కెన్ డూ యువర్ వర్క్ యాజ్ పర్ లీగల్ అంటుంది. అట్లా చేయలేదు కాబట్టి హైకోర్టు లీగల్గా మీరు వెళ్ళట్లేదు కాబట్టి లీగల్ వెళ్ళమని చెప్పి హైడ్రా కమిషనర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మూసీ సుందరీకరణ చేస్తాము, 1,50,00,000 దానికి వెచ్చించి దాన్ని సుందరీకంగా దాన్ని ఒక ప్రశాంతమైన వాతావరణంగా సుందరీకరణ చేస్తామని చెప్పేసి అంటారు. దానిపై మీ యొక్క స్పందన ఏంటి? నిజంగా నేను ఈ మధ్యలో మన మిర్రర్ టీవీలో కూడా చెప్పడం జరిగింది. 1,50,00,000 సుందరీకరణని తెలంగాణ సమస్త ప్రజలు ఏ చిన్నపాటి పౌరుడు కూడా కోరుకోవట్లేదండి. ఎందుకంటే పచ్చని నేలలు ఉన్నాయి, పచ్చని గుట్టలు ఉన్నాయి, పచ్చని చెరువులు ఉన్నవి, మంచి కట్టడాలు ఉన్నవి, అద్భుతంగా ఉంది తెలంగాణ. మూసి వాటర్ను శుద్ధి చేసి సరిపోతుంది, ఆ స్థలం అలాగే ఉండని, ఆ కట్టడాలు అలాగే ఉండని. ఈరోజు నువ్వు కూల్చుతున్నావు, డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. మనం పెట్టుబడిదారులు వస్తలేరు, కంపెనీలు వస్తలేవు. చిన్న విషయం మీరు ఆలోచించండి, 1,000 ఎకరాలు మనం కంపెనీలోకి ఇస్తున్నాం, పేదవాళ్ళు ఒక 100 గజాలలో కట్టుకుంటే తప్పేంటండి? అంటే పేదవాడు కంపెనీకి ఏమో 1000 ఎకరాలు ఇవ్వాలి, పేదవాడికి 100 గజాలు ఇస్తే తప్ప? అంటే చట్టమేమో పేదవాడికి వర్తించదు కానీ ఉన్నోడికేమో చట్టం వర్తిస్తుందా? వాళ్ళకు 100 సంవత్సరాలు లీజుకి ఇస్తావు, కంపెనీ కోసం ల్యాండ్ లీజుకి ఇస్తావు, పేదవాడికి 100 గజాలు ఇవ్వలేవా? నిజంగా నువ్వు పేదవాళ్ళ మీద నీకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి చెప్తున్న, పేదవాళ్ళ మీద నీకు నిజంగా మీకు ప్రేమ ఉంటే అదే 100 గజాలు 100 సంవత్సరాలు లీజుకి ఇవ్వండి. 1,000-2,000లకు లీజుకి ఇస్తున్నాం మనం సంవత్సరానికి భూములు, గవర్నమెంట్ భూములు, కంపెనీల కోసం ఉద్యోగాలు వస్తున్నాయని 100 గజాలు లీజుకి ఇవ్వండి. నిజంగా మీరు ఫండమెంటల్ రైట్స్ని మీరు వాళ్ళ జీవించడానికి అవకాశం కల్పించండి. డబుల్ బెడ్రూమ్ కడితే మీకు ఏమొస్తుంది? డబుల్ బెడ్రూమ్ మళ్ళీ ఎక్కడో కట్టి ఎన్నో కోట్ల కంటే అక్కడే ఇవ్వండి, దాన్ని లీజుకి ఇవ్వండి. అప్పుడు ఏం చేస్తారు? మీకు ప్రజలు కూడా హర్షిస్తారు, ప్రజలు కూడా మిమ్మల్ని మొక్కుతారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చిందండి మా దగ్గరికి. వాళ్ళ భర్తను తీసుకొని వచ్చి, ఎందుకు వచ్చినావు అమ్మ అంటే, నా ఇల్లు ఊలగొట్టిరు సార్, మా అత్త ఎంత మొత్తుకున్నా వినలేదు, మాకు నోటీస్ కూడా ఇవ్వలేదు, మేము అక్కడ రెంట్కుంటున్నాం, కనీసము మేము కొంత రెంట్కున్న కూడా బిజినెస్ చేసుకున్న వాళ్ళు క్యాటరింగ్ కోసం వచ్చిన వాళ్ళు కొంత సెటప్ చేసుకొని ఉంటారు, కనీసం మా వస్తువులు మేము తీసుకుపోతామన్నారు. తీసుకెళ్లకుండా ప్రెగ్నెంట్స్ ఉమెన్ అని చూడకుండా మొత్తం ఇల్లును పడగొట్టేసి రోడ్డు మీదకి తీసుకొస్తే ఇదా ప్రజల మీద ఉన్న ప్రేమ? మేము అడ్వకేట్లం లేమా?
సామాజిక కోణంలో ఆలోచించే అడ్వకేట్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎస్పెషల్లీ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ లీగల్ సెల్ స్ట్రాంగ్గా పనిచేస్తుంది. బాధ్యుల కోసం వాళ్ళకు న్యాయం జరిగే వరకు సుప్రీంకోర్టు వరకు బీఆర్ఎస్ లీగల్ సెల్ కొట్లాడుతుంది. మరొకటి, బీఆర్ఎస్ సొంత పార్టీ కార్యాలయంలో వారి సొంత ఖాతాలో 1500 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి నిన్న సభలో చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అదే 1500 కోట్లకి వెళ్ళి పేదలకి ఒక 500 కోట్లు ఇవ్వచ్చు కదా అనే మాట కూడా అన్నారు. అది ఏమైనా మీరు ఇవ్వడానికి ఏమైనా సిద్ధమవుతుంది? మంచి క్వశ్చన్ అడిగినారు. ఇప్పుడు ప్రజలు కోరుకోలేనటువంటి 150 కోట్లకి వెళ్ళి 50,000 కోట్లు పేదలకు మీరు ఇవ్వచ్చు కదా. రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా, అంతెందుకు మన దళిత బంధు కూడా ఇవ్వట్లేదు, బీసీ బంధు కూడా ఇవ్వట్లేదు. ఈ 50 లక్షల కోట్లు అటు మళ్లించండి. ఈ 10,000 కోట్లు ఇక్కడ మూసి సుందరీకరణ పెట్టి 1,40,000 కోట్లు ప్రజలకు మళ్లించండి. అలా మళ్ళించారు. మీ పార్టీ ఫండ్ ఏందో మేము అడుగుతున్నామా? మా పార్టీ ఫండ్ అది పార్టీ ఇష్యూస్ పబ్లిక్ చేయకండి. అంటే హైడ్రాని పక్కకు పెట్టడానికి ఇలాంటి ఇష్యూస్ను బయటకు తీసుకొస్తున్నారేమో అనిపిస్తుంది. గతంలో చూసినట్లయితే ఎంతోమంది నాయకులు, మహానాయకులు కూడా ఉన్నారు. ఎవరు కూడా మర్యాదపూర్వకంగా గౌరవప్రదమైనటువంటి మాటలతో ఆ సభలు సక్సెస్ చేసినటువంటి సందర్భాలు చూసినాం. గడిచిన ఒక 11 సంవత్సరాలు 12 సంవత్సరాల కాలం నుంచి ఏ సభ జరిగినా కూడా అనరాని మాటలతో, పదజాలాలు చెప్పలేని మాటలతో కూడా ఈ సభల్ని కంటిన్యూ చేస్తూ ఎవరికి దాని సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు నాయకులందరూ. ఏ పార్టీ వాళ్ళనే కావచ్చు, ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు. అందరూ కూడా మీడియాకి అందరూ సమానమే. ఇప్పుడు ఇక్కడ మనకు పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చింది. దాన్ని కూడా అందరూ చట్టాన్ని ఉల్లంఘించి దానిలో ఉన్న ఎగ్జామ్షన్స్ని వాడుకుంటున్నారు. నిజంగా ప్రజల ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ఒక మాట, ఓట్లు వచ్చిన తర్వాత ఒక మాట, గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట, ప్రజల సమస్యల గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక మాట అనేది ఇక్కడ ప్రజలు అనేది గమనిస్తుంటారు. మనం ఏం మాట్లాడుతున్నామో ఏంటో అనేది సమాజం అనేది గమనిస్తుంటుంది. సమాజంలో ఉన్న ప్రజలు కూడా మీరు మాట్లాడే భాష కావచ్చు, అది ఏ పార్టీ అయినా మీరు అన్నారు కదా, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఏ పార్టీ అయినా వల్గర్ లాంగ్వేజ్ అనేది, ఫాల్స్ స్టేట్మెంట్ అనేది, ప్రజలను తప్పుదోవ పట్టించే ఎనీ స్టేట్మెంట్ ఈజ్ ఏ ఇల్లీగల్, డిఫమేటరీ. వాళ్ళ మీద ఏ పార్టీ వాళ్ళైనా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీరు లీగల్ సెల్లో ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకునే, చర్యలు తీసుకునే ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా? మనం ఒకటి చూస్తున్నాం, ఇక్కడ కేటీఆర్ గారు మన కొండా సురేఖ గారికి ఎగనెస్ట్గా ఎలాంటి డిఫమేటరీ స్టేట్మెంట్ ఇప్పటివరకు ఇవ్వడం జరగలేదు. తను ఇచ్చే మనస్తత్వం కూడా కాదు. అలాంటి వ్యక్తిని మీరు దుర్భాషలు ఆడుతున్నారు, డిఫేమ్ చేస్తున్నారు, ఎవరితోనూ ఎవరికి పోలికలు పెడుతున్నారు. అది ప్రజలు నిజంగా గమనిస్తున్నారు. 100% చట్ట ప్రకారం, రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ ప్రకారం అది నేరం, అది ఇల్లీగల్. దాని మీద మేము 100% లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాం, డిస్కషన్ చేస్తున్నాము. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మీరు చూస్తారు. లక్ష్మణ్ గారు, ఒకటి, సోషల్ మాధ్యమాలలో ఎంతవరకు వల్గర్ లాంగ్వేజ్ వాడడం కరెక్ట్ అంటారు? సో దీని మీద చట్టం రావాలి. ఇప్పుడు హైడ్రా కోసం జీవో తీసుకొచ్చినట్టే నిజంగా రేవంత్ రెడ్డి గారికి ప్రజల గురించి కానీ సమాజం మీద మంచి అభిప్రాయం ఉంటే ఈ వల్గర్ భాష మాట్లాడొద్దని చెప్పి యూట్యూబ్లో ఒక సెన్సార్ పెట్టించండి, సోషల్ ప్లాట్ఫామ్లో ఒక సెన్సార్ పెట్టించండి. నిజంగా ప్రజలు మాట్లాడితే అసలు ఈ డిఫమేటరీ వర్డ్స్ వాడిన వాళ్ళకి ఇమీడియట్ కన్విక్షన్ అని చెప్పి ఒక చట్టం తీసుకురండి. రెవెన్యూ చట్టం తీసుకొచ్చారు. హైడ్రాకి ఏదో ఇప్పుడు అవసరం లేని హైడ్రా జీవోకి చట్టబద్ధత కల్పి దీని మీద ఒక చట్టం తీసుకురండి. ఈ ఏదైతే ఫాల్స్ స్టేట్మెంట్ ఉన్నాయో, డిఫమేటరీ స్టేట్మెంట్స్ ఉన్నాయో, పిచ్చి భాష ఉందో, ఈ భాషను కట్టడి చేయడానికి అసెంబ్లీలో ఒక చట్టం తీసుకొచ్చి నిజంగా దేశం మీకు హ్యాట్సాప్ చెప్తుంది, దేశం మిమ్మల్ని కొనియాడుతుంది. ఈ భాషను మార్చడం వల్ల, ఈ భాషని ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టడం వల్ల సమాజంలో కొన్ని మంచి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. మంచి మనుషులు తయారవుతారు, మంచి రాజకీయ నాయకులు తయారవుతారు, మంచి పౌరులు తయారవుతారు. ఇప్పుడు చూసినట్లయితే తెలంగాణ రైతాంగం కూడా సన్న ఓట్లు పండించేటువంటి రైతులు వారికి క్వింటాకి 500 రూపాయలు బోనస్గా ఇస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జరిగిన మీటింగ్లో చెప్పారు. మరి ఇస్తారా అన్నది ఎంతవరకు కరెక్టు? ఇస్తారా ఇవ్వరా? మీ మాటలు. నిజంగా అది మభ్యపెట్టడం అంటారు. దాన్నే ఫాల్స్ స్టేట్మెంట్ అని అంటాం. వచ్చిన తర్వాత ఒకటి, రాకముందు ఒకటి అనేది నిజంగా ప్రజల్ని, రైతులు వాళ్ళు కష్టపడి ఒక్కొక్క రోజు కష్టపడి వాననక ఎండనక కష్టపడి మిమ్మల్ని నమ్మి మీ కోటేసి మిమ్మల్ని గెలిపించి పదవులలో కూర్చోబెడితే ఇప్పటికి నియర్లీ 10 months అవుతుంది అనుకుంటా. ఎక్కడ పోయింది? మూడో పంట నడుస్తుంది. ఇప్పుడు రైతు బంధు లేదు, గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు ధర ప్రసక్తే లేదు. అంతకుముందు మాట్లాడితే గిట్టుబాటు ధర, మాట్లాడితే 500 బోనస్, 5 రూపాయల బోనస్ కూడా లేదు. అంటే రైతు చావనా? రైతు ఎడిపోవాలి, రైతు ఓట్లు కావాలి, మీకు సీట్లు కావాలి, ఇప్పుడు మీకు కాంట్రాక్టులు కావాలి, మూసి సుందరీకరణ కావాలి తప్ప ఇదే దాన్ని వాళ్ళకి ఎందుకు 500? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇదే ఫండ్ ఇండ్లకెళ్ళి ఒక 10,000 కోట్లు తీసుకొచ్చి 500 బోనస్ ఇవ్వండి, రైతులు హర్షిస్తారు కదా. లేట్ అయినా వాళ్ళు మీకు
ఏది రెడ్ కార్పెట్ పరుస్తారు కదా, అలాంటివి చేయరు. ఊరికే మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ప్రజా సమస్యను తప్పుదోవ పట్టించడానికి ఆడుతున్న ఆటనేమో అనిపిస్తుంది. ఒకటి ఇప్పుడు జవహర్ నగర్లో హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ప్రత్యక్షంగా వారు చెప్పినటువంటి మాట, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, జవహర్ నగర్ రండి, పేదలకు 1000 ఎకరాల దాకా ఉంది, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి కట్టి ఇద్దామని చెప్పేసి అంటున్నారు. దీనికి హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ కానీ సచివాలయానికి వెళ్ళి వారితో చర్చించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఆయన చేయాల్సిన పనులే చేయట్లేదు, వీళ్ళు పోతే చేస్తారా? నిజంగా ఆయన హరీష్ రావు గారు కేటీఆర్ గారు మేము వస్తేనే చేస్తారని ఆయన నిజంగా వాళ్ళ ఆఫీస్ నుంచి ఓఎస్డీ నుంచి మా ఆఫీస్కి కాల్ చేపిస్తే 100% మా వాళ్ళు పోతారండి. గొప్పవాళ్ళు సమస్యను చూస్తూ తట్టుకోరు, బాధపడుతుంటారు, వాళ్ళతో బాధ పంచుకుంటుంటారు. అందుకే హరీష్ రావు గారు కేటీఆర్ గారు సమస్య వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కన్నీళ్ళు తుడుస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఎందుకు పోవట్లేదండి? నిజంగా మనం తప్పు చేస్తే మనం ఒకసారి సద్విమర్శ చేసుకోవాలి. ఈరోజు నేను సోషల్ మీడియాలో చేస్తున్న మధుయాస్కి గారు నేను నిలబడతా వాళ్ళ తరపున మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వంలో మధుయాస్కి గారు కూడా అంటున్నారు నేను వాళ్ళ తరపున లీగల్గా నేను ఫైట్ చేస్తా. హ్యాట్సప్, నిజంగా మీరు ఫైట్ చేయండి, ఫైట్ చేస్తే మంచిదే కదా. అది ఎందుకు నేను అధిష్టానం ఢిల్లీ దృష్టి కూడా నేను తీసుకెళ్తా అంటున్నారు. అలాంటి నాయకులు ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్లో. వాళ్ళు కూడా ఇలాంటి సమస్యని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, అధిష్టానానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. లక్ష్మణ్ గారు చెప్పండి, లీగల్ సెల్లో మీరు ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నట్టుగా ప్రతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జిల్లా కోర్టు ముందల న్యాయవాదులందరూ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. వారు ఎందుకు చేయవలసి వస్తుంది? ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో వారు డిమాండ్స్ ఏమి నెరవేరలేదంటారా? ఎందుకు చేయాల్సినటువంటిది పరిస్థితి? అన్యాయం జరిగితే న్యాయవాదుల దగ్గరికి పోయే వాళ్ళకే అన్యాయం జరిగిందని వాళ్ళు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. ఇంతకుముందు హైడ్రా గురించి అడిగారు. హైడ్రాకి దీనికి సంబంధం ఎంఏ కలీం అనే ఒక అడ్వకేటు ఇక్కడ గోపాలపురం పిఎస్కు సంబంధించి హైడ్రా అంతకుముందు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తే హైడ్రాకి సంబంధించిన కూల్చివేతలలో అక్రమాలు జరుగుతుంటే అదే అంటే ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ అదే అలాట్ చేయడం, అది వాళ్ళకే చిచ్చులు పుట్టియడం, గొడవలు పెట్టియడం అనేది తప్పు సార్ అని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి పిఎస్కి వెళ్తే ఆయన మీదనే పోలీసులు అటాక్ చేయడం. ఇంత దౌర్జన్యం ఉంది పోలీస్ వ్యవస్థ. ఏం పోతుంది, ఒక అడ్వకేట్ మీద అటాక్ చేసే స్థాయికి మీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అడ్వకేట్ నేను డీజీపీని కలిసినాం, మేము డీజీపీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం, కన్సర్న్ ఎస్ఐ మీద సిఐ మీద మేము యాక్షన్ తీసుకుంటామని డీజీపీ గారు చెప్పడం జరిగింది. అంటే ఎట్లా పోతుంది అంటే పోలీసు వాళ్ళకు కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా, అడ్వకేట్ అని చూడకుండా, కామన్ మ్యాన్ అని చూడకుండా నిజంగా హైడ్రా బాధితులను కూడా అటాక్ చేయడము, కొట్టడము, రోడ్ల మీదకి లాగడము, అడ్వకేట్లను కొట్టడము. ఈరోజు అడ్వకేట్లంతా ఈరోజు ఎగనెస్ట్ ఎందుకు అవుతున్నారు ప్రభుత్వానికంటే, ఒక అడ్వకేట్ నీకు సమస్య కోసం పోతే హైడ్రా ఇష్యూ మీద పోలీస్ స్టేషన్ పోతే అడ్వకేట్ని కూడా కొడతారా? దాని మీద నిరసన వ్యక్తం చేస్తున్నాం. దాని మీద అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం కూడా మేము ఫైట్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగా డాక్టర్స్కో యాక్ట్ వచ్చింది, అడ్వకేట్స్ కూడా మీరు చిత్తశుద్ధితో, మీరు మా మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో, న్యాయవాదులు కూడా మీకు చాలామంది మీ కాంగ్రెస్ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా మీకు పనిచేశారు, మీ కేసులు కొట్లాడారు, వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నవి. వాళ్ళ కోసమన్నా మీరు అంటే అన్ని పార్టీల న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళ కోసం కాకుండా అందరి పక్షాన మీరు ఒక హోదాలో ఉన్నారు, హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఇప్పుడు సీఎంగా ఉన్నారు. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని మీరు అసెంబ్లీలో ప్రవేశపెడితే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మా కేటీఆర్ గారు కూడా మద్దతు, మేము రిప్రజెంటేషన్ ఇస్తాము ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్ లీగల్ సెల్. మా పార్టీ కూడా మీకు మద్దతు చెప్తుంది. దయచేసి నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ సమావేశాలలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీరు పెడితే అడ్వకేట్గా మేము హర్షిస్తామని కోరుకుంటున్నాం. 16 జీవోపై మీ అభిప్రాయం ఏంటి? అంటే అది మనం చూస్తున్నాము, ఉద్యోగాల రోడ్ల మీదకి వస్తున్నారు, ఇచ్చిన హామీలు 1% సింగిల్ పర్సెంట్ నెరవేరలేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లా మీద రోడ్ల మీదకి వచ్చారో ఉద్యోగులు కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి ఉన్నది. ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక అది వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది, మేము కూడా అందులో పార్టీ కావడం జరిగింది. 100% వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు లక్ష్మణ్ గారు లీగల్ సెల్కి సంబంధించినటువంటి లక్ష్మణ్ గారు వారి మాటల్లో కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో లీగల్ సెల్ తరపున భారత పార్టీ తరపు నుంచి లీగల్ సెల్ తరపున యాక్టివ్గా అవుతూ ముమ్మరంగా చేస్తామని చెప్పేసి కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేశారు. చూస్తూనే ఉండే మరిన్ని అప్డేట్స్ కోసం రస్తా టీవీ, నేను మీ గంగాధర్.